బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చలి తీవ్రత తెలంగాణలో క్రమక్రమంగా పెరుగుతోంది. చాలా చోట్ల సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 డిగ్రీల మేర తక్కువగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. చలికాలం మధ్యస్థానికి చేరుకోవడంతో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. రానున్న 3 రోజులు ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. రాష్ట్రానికి ఆగ్నేయ దిశ నుండి గాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. గురువారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 12.8 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. నల్గొండ, హైదరాబాద్, వరంగల్, మెదక్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యాయి. ఇక ఆదిలాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులపై మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మరింత సమాచారాన్ని అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది రాష్ట్రంలో. అయితే కొన్ని చోట్ల తెలంగాణలో అత్యల్పంగా 2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదైనటువంటి ఒక పరిస్థితి కనబడుతోంది. ఇక ఆదిలాబాద్ విషయంకి వస్తే మటుకు ఆదిలాబాద్ లో గత 2 రోజులుగా మాత్రం ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గతంలో 17 డిగ్రీలుగా ఉన్నటువంటి ఒక ఉష్ణోగ్రతలు ఈరోజు 14, తర్వాత 12కు పడిపోయాయి. ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 4 అంటే ఏవైతే ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల్, ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లాల పరిస్థితి చూసిన కనుక ఇక్కడ కిరమేరులో అత్యల్పంగా 10.9 డిగ్రీలకు, ఉట్టూరులో కూడా 10.7 డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అయితే ప్రధానంగా అంటే ఉష్ణోగ్రతల్లో భారీగా పడిపోయినప్పటికీ కూడా అంటే దాదాపుగా ఇక్కడ ఈ సమయాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కే పరిమితం అవుతాయి. కానీ ఈ ప్రజెంట్ డబుల్ డిజిట్లు ఉన్నప్పుడు కూడా చలి తీవ్రత మాత్రం చాలా తీవ్రంగా ఉంది. కారణం ఏంటంటే గాలిలో తేమ 89% ఉంది. అలాగే డ్యూ పాయింట్ 13 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. అంతేకాకుండా ఈశాన్య దిశగా గంటకు 6 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నటువంటి గాలులు, అలాగే ఈదురు గాలుల ప్రభావం వల్ల కూడా ఇక్కడ చలి చాలా తీవ్రంగా ఉంది. మనం చూస్తున్నాం ఈ ఉదయం పూట ఇప్పుడు ఉదాహరణకి టైం 9 అయినప్పటికీ కూడా ఇంకా సూర్యుడు పూర్తిగా రానటువంటి ఒక పరిస్థితి, పూర్తిగా మంచు కప్పేయడంతో కూడా చలి తీవ్రత ఇక్కడ ఆదిలాబాద్ లో చాలా ఎక్కువగా కనబడుతోంది. అయితే ఈ చలి కారణంగా ఉదయం ట్యూషన్కు వెళ్లే పిల్లలు కావచ్చు, లేదంటే వాకింగ్కు వెళ్లే వారు కావచ్చు, చాలా జాగ్రత్తలు తీసుకొని వాకింగ్కు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అత్యంత చలి కారణంగా దీర్ఘకాలిక వ్యాధులు సోకే అవకాశం ఉందన్నట్టుగా వైద్యులు అయితే సూచిస్తున్నారు. ఎందుకంటే బాగా చలి ఉన్నప్పుడు కనుక బయటికి వెళ్ళినట్టయితే వీటికి పిల్లల్లో న్యూమోనియా కూడా వచ్చే అవకాశం ఉందన్నట్టుగా, దాంతో పాటు జాగ్రత్తలు పాటించాల్సిందిగా సూచిస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఉన్ని దుస్తులు ధరించి ఉదయం కూడా బయటకు వస్తున్నారు. అయితే చాలా వరకు మనకు అత్యవసర పని ఉంటే తప్ప ఎవరు కూడా బయటికి రానటువంటి పరిస్థితి ఆదిలాబాద్ లో కనబడుతోంది. అయితే ప్రధానంగా ఆదిలాబాద్ అంటేనే ఇది దాదాపు చాలా ఎత్తైన ప్రాంతము, సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉన్నటువంటి ఒక ప్రాంతం కాబట్టి ఇక్కడ ఉష్ణోగ్రతలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఎండాకాలంలో కూడా చాలా విపరీతంగా వేడి ఉంటుంది. అలాగే చలికాలం విషయానికి వస్తే మటుకు చలికాలంలో అయితే మాత్రం తీవ్రమైనటువంటి ఒక చలి ఉంటుంది. సాధారణంగా ఇప్పుడు వచ్చే జనవరి మాసంలో అయితే ఈ యొక్క ఉష్ణోగ్రతలు దాదాపుగా అత్యల్పంగా గత 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితి ఇక్కడ ఆదిలాబాద్ లో కనిపించింది. అలాగే ఈసారి కూడా ఆ చలి తీవ్రత మాత్రం పెరిగే అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక చలి కారణంగా ఈ మిగతా ఏవైతే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం చలి మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇక్కడ కొండ ప్రాంతాలైనటువంటి ఒక గిరిజన గూడాల్లో మాత్రం చలి తీవ్రత అక్కడ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అవి కొండ ప్రాంతాలు కాబట్టి అక్కడ చలి ఎక్కువ ఉంటుంది. సో ఈ ఈదురుగాలులు చలి నుంచి ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఉదయం వేళల్లో వాహనదారులు మాత్రం దారి కనబడక ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే పూర్తిగా ఉదయం వేళ 5 నుంచి 7, 8 మధ్య అయితే దారి కనబడకుండా పూర్తిగా పొగమంచు కప్పేస్తుంది. దానివల్ల రోడ్డు ప్రమాదాలు కూడా సంభవించే అవకాశం ఉందన్నట్టుగా సూచిస్తున్నారు. కాబట్టి వాళ్ళంతా కూడా లైట్లు వేసుకొని వెళ్లాల్సినటువంటి ఒక పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా రోడ్డు సరిగా కనబడని ఒక పరిస్థితి ఆదిలాబాద్ లో కనబడుతుంది. సో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే
ముఖ్యంగా వృద్ధులు పిల్లలు అయితే మాత్రం ఈ యొక్క సీజన్లో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే చలి తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి ఆ చలి వల్ల దీర్ఘకాలిక వ్యాధులు బయటపడే అవకాశం ఉంది, వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళాలి, లేదంటే బయటికి వెళ్ళేటప్పుడు ఉన్ని దుస్తులు ధరించి బయటికి వెళ్ళాలని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నారు. అలాగే ఇక మార్కెట్లో ఈ యొక్క చలిని దృష్టిలో పెట్టుకొని రకరకాల ఉన్ని దుస్తులు అయితే మార్కెట్లోకి వచ్చాయి. బ్లాంకెట్లు కావచ్చు, తర్వాత స్వెటర్లు, మంకీ క్యాపులు ఇవన్నీ కూడా రోడ్డు మీద అయితే విక్రయాలు కొనసాగుతున్నాయి. కాకపోతే ప్రజలు చెప్తున్నారు ఈ యొక్క ఉన్ని దుస్తుల ధర కూడా గతం కంటే చూస్తే కూడా చాలా ఎక్కువగా పెరిగింది అన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే చలి తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి, వాటి అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి డిమాండ్ ఎప్పుడు ఉన్నప్పుడైతే వాటి యొక్క ధర అంతకు పెరుగుతుంది. అలాగే ఇప్పుడు కూడా ప్రస్తుతం ఆ యొక్క ధరలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నట్టుగా ప్రజలు చెప్తున్నారు. అయితే మొత్తం మీద ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల మాత్రం ప్రజలైతే కొంత ఇబ్బందులు పడుతున్నారు. అయితే కొండ ప్రాంతాల్లో మాత్రం కొంత అంటే చలి ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రజలు మాత్రం ఒక ఆహ్లాదాన్ని స్వీకరిస్తున్నారు. ఎందుకంటే కొండ ప్రాంతాల్లో ఇది మరో కాశ్మీరంగా తలపిస్తుంది, ఒక ఊటీగా కనబడుతుంది. చల్లని గాలి, తర్వాత మంచు దుప్పటి కమ్మేయడంతో అక్కడ ఉన్నటువంటి ఒక ఏవైతే దృశ్యాలు ఉంటాయో అవి కాస్త ఆహ్లాదకరంగా ఉండడంతో కొంతమంది యువకులు యువత అయితే ఆ కొండ ప్రాంతాలకు వెళ్ళి ఫోటోలు దిగుతున్నటువంటి పరిస్థితి, అలాగే అక్కడ ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. కాకపోతే మిగతా ఎవరైతే కొంత అంటే ఈ యొక్క ఉపశమనాన్ని ఏదైతే వ్యాధులతో అంటే శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ చలికాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సింది అని వైద్యులు సూచిస్తున్నారు. లేకపోతే వాళ్ళకి దీర్ఘకాలిక వ్యాధులు సోకే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. అయితే ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ యొక్క పరిస్థితి ఏదైతే వాతావరణంలో ప్రజెంట్ ఉన్నటువంటి ఒక అత్యల్ప ఉష్ణోగ్రతలు అయితే ఏవైతే ఉన్నాయో ఏదో ఒక పరిస్థితి మరో 2-3 రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇదే విధంగా 11 డిగ్రీలు 12 డిగ్రీలు ఈ మధ్యనే ఇంకో మరో 2 రోజుల పాటు కూడా ఇక్కడ ఆదిలాబాద్లో నమోదయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ తర్వాత రానున్న రోజుల్లో ఇంకా ఈ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కే పడిపోయే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ మహేందర్తో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్.